మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇది జీరా, ఎస్ జీలకర్ర. దీంతో ఒక టీ తయారు చేసి తీసుకోవడం వల్ల పూర్తిగా బరువు తగ్గిపోతారు. మనం దాన్ని ఖచ్చితంగా చెప్పిన మెజర్స్లో తయారు చేసి తీసుకుంటే, సో పర్టికులర్ డేస్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతుంది. సో దాని గురించిన వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్బి సుధా గారు. మేడం నమస్తే. నమస్కారం. మేడం, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోని మనం బరువు తగ్గడం ఎలాగా అంటే డిఫరెంట్ టీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే మీరు చెప్పారు జీరా టీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అని. సో ఈ జీరా టీని ఎలా తయారు చేసుకోవాలి? తప్పక చూద్దాం దాన్ని. ఫస్ట్ అసలు జీరా టీ ఎందుకు తాగాలి అనే దాని గురించి మాట్లాడదాము. అంటే జీరా అనేది మనకి డైజెషన్ కి పనికొస్తుందని ఇదివరకు ఉత్తి జీలకర్ర కూడా భోజనం చేసిన తర్వాత ఇచ్చేవాళ్ళు. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే జీరాని కోట్ చేస్తున్నారు. అంటే ఏంటి, షుగర్ తో కోట్ చేయడం. జీలకర్ర అంటే బల్లి గుడ్లు అనేవాళ్ళం కదా, తెలుసా? దాని మీద ఇంత గుడ్లలో వచ్చేవి, లోపల జీలకర్ర ఉండేది. సో అలాంటివన్నీ ఏంటంటే ఆఫ్టర్ డిన్నర్ అంటే హెవీ మీల్ అయిన తర్వాత డైజెషన్ కోసం అనేది తీసుకుంటూ ఉంటాం అనమాట. అందుకని జీలకర్ర టీ కూడా ఏంటంటే, టీ అంటే మనం నీళ్ళలో వేసుకుని తాగేది అని అందరికీ తెలిసిన ఒక విషయం. ఈ జీరా టీ ఫస్ట్ డైజెషన్కి పనికొస్తుంది. దీంతో పాటు మనం ఏం చేయబోతున్నాము అంటే, మనం కొంచెం పసుపు, న్యాచురల్గా ఉన్న మన ఇంగ్రీడియంటే కదా పసుపు కూడాను. పసుపు వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం అంటే ఇమ్యూనిటీ బూస్టర్. ఓకే, అంటే జీరా విత్ పసుపు, విత్ లిటిల్ బిట్ ఆఫ్ పసుపు. అంటే ఏంటి, టేస్ట్ కూడా రావాలి కదా. ఒత్తి జీలకర్ర నీళ్లు తాగమంటే కొంచెం నేను అన్నట్టు ఎనీ న్యాచురల్ ప్రోడక్ట్ కొంచెం వగర్ అనేది ఉంటుంది. ఇది ఎక్కువ బాయిల్ చేస్తే కూడా బాగా వగర్ వస్తుంది, తాగలేరు. సో అందుకోసమని దీంతో అండ్ ఆల్సో దాంతో పాటు మన హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ అనేది వాడుతున్నాం. అంటే ప్యూర్ వైట్ సాల్ట్ కన్నాను హిమాలయన్ సాల్ట్ కి ఇంకా మినరల్స్ ఎక్కువ ఉంటాయి కనుక ఏంటంటే ఇవన్నీ మనకి బాడీకి ఇంకుతుంది అన్న ఒక, అంటే నీళ్ళతోటి ఎక్కువ మనం ఏది వేసుకున్నా బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది అనేది ఒక విషయం. ఇంకోటి ఏంటంటే దాంతో పాటు మనం నిమ్మకాయ తీసుకోబోతున్నాం. ఇది తెలిసింది ఏంటంటే ఫ్యాట్ లాస్ కి మనం ఎప్పుడు నిమ్మకాయ ఎక్కువ వాడతాం. సో ఇవి 4 కాంబినేషన్ తో మనం చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు ఇవే మన ఇంగ్రీడియంట్స్. అండ్ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, వాటర్ని బాయిల్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఎంతసేపు బాయిల్ చేయాలి ఏంటి అనేది, ఏ మోతాదులో అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఒక కప్ వాటర్ అనుకుందాము. ఒక కప్పు ఆల్మోస్ట్ లైక్ 250 ml to 300 ml ఉంటుంది. సో ఫస్ట్ వేసుకుందాము. ఓకే, ఇప్పుడు బాయిల్ చేద్దాము. సిమ్లో పెట్టేద్దాం ఫస్ట్. ఓకేనా? దీనికి ఎంత జీరా వేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. నేను యూజువల్గా మెషర్స్ అంటే 1/2 teaspoon వేస్తా. అంటే మనకి మెజరింగ్ స్పూన్స్ ఉంటాయి కదా బేకింగ్. సో మనం ఇప్పుడు ఉజ్జాయింపున వేస్తున్నాము. దీంట్లో ఇంకోటి ఏంటంటే థైమాల్ అనేది ఉంటుంది దీంట్లో. అంటే మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్ అన్నాం కదా, దీని గుడ్నెస్ అన్నమాట. దాంట్లో ఉంది కనుక మనకి ఏమవుతుందంటే న్యాచురల్గా మనకి పెయిన్స్, డైజెషన్ ఉన్నప్పుడు సాఫీగా డైజెషన్ అవుతుంది. అండ్ ఆల్సో పెయిన్స్ అవి రాకుండా థైమాలే బేసిక్గా మనం పెయిన్ బామ్ కూడా థైమాల్ ఎక్కువ వాడతాం అనమాట. పెయిన్స్ కూడా తెలియకుండా ఉంటుందన్నమాట. అందుకని ఇది ఏంటంటే ఒక రోజు కాదు, రోజు తాగాలి. అంటే ఎప్పుడు తాగాలి అనేది మోర్ ఇంపార్టెంట్. జీరా వాటర్ ప్లెయిన్ గా మనం తాగవలసింది ఎప్పుడు అంటే ఆఫ్టర్ డిన్నర్ లేకపోతే ఆఫ్టర్ లంచ్. ఇది లేవగానే తాగాలి అని ఏం లేదనమాట. ఎందుకంటే ఇది ఆఫ్టర్ లంచ్ తీసుకున్నాము అంటే డైజెషన్ కి ఎయిడ్ అవుతుంది, సాఫీగా ఉంటుంది. అంటే స్టమక్ కూడా కొంచెం లైట్ గా ఉండాలి కదా. చాలా మంది ఏంటంటే తెలియకుండానే ఎక్కువ తినేస్తారు. ఆ ఎక్కువ తిన్నప్పుడు ఏంటది, ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే మనకి తక్కువ తిన్నట్టు, గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకోసం ఆఫ్టర్ లంచ్ కానీ ఆఫ్టర్ డిన్నర్ తాగినా మంచిదే. కానీ ఎక్కువ హాట్ వాటర్ ఆ టైంలో తాగరు కనుక మనం ఆఫ్టర్ లంచ్ చెప్పుకోవచ్చు. అయితే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లోటెడ్ స్టమక్ అనేది కూడా తగ్గిపోతుంది. అంటే బేసిక్ గా ఏంటంటే వెయిట్ లాస్ కి ఏంటంటే ఫ్యాట్ అనేది స్టోర్ అయ్యేది కూడా మనకి స్టమక్ లోనే. సో ఫస్ట్ అది స్టమక్ అనేది కొంచెం తగ్గితే న్యాచురల్ గా మనకి వెయిట్ లాస్ కూడా అవుతుంది కదా. సో అందుకోసం అని ఇది ఫస్ట్ డైజెషన్ సరిగ్గా ఉంటే ఒళ్ళు బాగానే ఉంటుంది యాక్చువల్గా. అండ్ ఆల్సో ఏంటంటే మనకి మెటబాలిక్ రేట్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయిందంటే మనం వెయిట్ లాస్ అనేది వెరీ ఈజీ కదా, అది అందరికీ తెలిసిన ఒక విషయం. అందుకోసం ఇది ఒక చిట్కాయే మనం చెప్పేది. మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీ చేయవలసిందే, మీరు చేసే డయట్ చేయవలసిందే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు, ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు. ఎవరికి ఎంత కావాలో, ఎంత మోతాదులో కావాలో మనకి తెలియదు కదా. సో ఇదంతా ఏంటంటే మనం చిట్కాలు చెప్తున్నాం. అంటే ఏంటి, ఈజీగా అవ్వడానికి వాళ్ళకి చెప్తున్నాం మనం.
సో ఇది బాయిల్ కి వస్తోంది ఇప్పుడు మ్మ్. మనకి. మ్మ్. సో ఇప్పుడు హైలో పెడదాము. ఓకే. ఎన్ని బా- నిమిషాలు అదే మరిగించాలి? ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఒక 2 minutes ఉంటే చాలు మనకి. మ్మ్. 2 minutes ఉండిన తర్వాత మనం దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. మ్మ్. దీంట్లోనే వేయొచ్చు సాల్ట్ మనం, లేకపోతే కప్లో మనం వడగట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు. మ్మ్. దీంట్లో పసుపు వేసుకోవడం ఈ టైం అనేది బాగుంటుంది. పసుపు. వెరీ చిట్కా అన్నమాట. మ్మ్. చాలా చిన్న పించ్. ఓకే. అంటే ఏంటంటే దీంట్లో ఉన్న కల్మషం కూడా వెళ్ళిపోతుంది మనకి జీరాలో. సో మనకి యాక్చువల్లీ జీరా మనం వేయించి పొడి చేస్తాం కదా. అవును, మ్మ్. అది కూడా ఏంటంటే పొడి కూడా డైరెక్ట్ గా వేసుకోవచ్చు, జీలకర్ర వేయకపోయినా. మ్మ్. ఏదైనా మనకి జీలకర్ర ఏంటంటే డ్రై ఐటమే అది, మ్మ్. దాంట్లో పెట్టినా ఎక్కువ ఉండదు. ఉండదు. సో So- ఆల్రెడీ కలర్ వచ్చేసింది మనకి. ఇంకో ఒక్క నిమిషం ఉంటే చాలు. మ్మ్. అంతలోకి మనం నిమ్మకాయ కట్ చేద్దామా. Yeah. ఎంత నిమ్మకాయ వేసుకోవాలి అనేది మోర్ ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కరిది మోతాదు ఒక్కొక్కరిది. Yeah. అంటే వాళ్ళకి చాలా మందికి పులుపు నచ్చిన వాళ్ళు ఉంటారు, మ్మ్. నచ్చని వాళ్ళు ఉంటారు. మ్మ్. సో సో మామూలుగా నేను చెప్పేది ఏంటంటే 1/2 teaspoon వేసుకుంటే మనకి సరిపోతుంది. ఓకే. దీంట్లో తెలుసు కదా వైటమిన్ సి ఉంటుందని అందరికీ తెలుసు. అవును. సో వైటమిన్ సి, థైమాల్ ఉంటుంది. ఇప్పుడేమో పసుపు, మనకి కర్కమిన్, అవును. అన్ని 3 కలిసి ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ గుడ్నెస్ కదా, గుడ్నెస్ ఆఫ్ నేచర్. బట్ మీరు చెప్పారు ఉప్పు వాడాలని. ఇప్పుడు వేస్తాం. బట్ ఉప్పు వేయడం వల్ల మనకి అంటే ఉప్పు నీళ్ళు అనేది తాగొచ్చు అంటారా? ఉప్పు నీళ్లు మామూలుగా తాగొచ్చు, కానీ దీంట్లో ఏంటంటే ఇంకా వేరే గుడ్నెస్ అన్ని ఉన్నాయి కనుక ఒక చిట్కా వేసుకుంటున్నాం. ఇప్పుడు చాలా మందికి ఉత్తి నిమ్మకాయ కావాలనుకోండి, ఉత్తి నిమ్మకాయ వరకు వేసుకోవచ్చు. Okay. కానీ మనం బ్యాలెన్స్ చేస్తున్నాం టేస్ట్ ని. ఇప్పుడు పసుపు ఉంది, జీలకర్ర ఉంది, నిమ్మకాయ ఉంది. నిమ్మకాయ కొంచెం సార్నెస్ వస్తుంది, జీలకర్ర కొంచెం వగరు వస్తుంది. ఈవెన్ పసుపు మనం ఎక్కువ బాయిల్ చేసినా కూడా వగరు వస్తుంది. ఇవన్నీ కట్ చేయడానికి కొంచెం సాల్ట్ అంటున్నాను నేను. మీరు వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోపోవచ్చు, అంటే ఆప్షన్లో ఉండొచ్చు. కానీ సాల్ట్లో ఉన్న మినరల్స్ ఏంటంటే అది కూడా మంచిదే కదా. ఓకే. సో చిన్న పించ్ దీంట్లోనే వేసేసిన కరుగుతుంది కనుక. ఓకే, టు బ్యాలెన్స్ ద టేస్ట్ అన్నమాట. ఉత్తి జీలకర్ర నీళ్ళు తాగమంటే అందరు తాగరు కదా, అవును. అందుకోసం అన్నమాట. సో ఇటు కొంచెం పుల్లగా ఉంటుంది, పసుపు టేస్ట్ ఉంటుంది. దీంట్లో నేను నిమ్మకాయ పిండుతున్నాను. ఓకే. అది 1/2 teaspoon ఉంటుంది అనుకుంటున్నాను నేను. దీన్ని వడగడదాం ఇప్పుడు. సో కంప్లీట్ ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట ఇది, ప్లస్ డైజెషన్. డైజెషన్ కూడా ఎయిడ్ అవుతుంది, అలాగే వెయిట్ లాస్ కూడా. అంటే ఎన్ని రోజులు తాగాలి అనేది ఏం లేదు, ఇది కంటిన్యూ చేయొచ్చు. జనరల్ గా డైజెషన్ అనేది అందరికి కావాలి కదా, అదే కదా, ఎవ్రీడే తింటాం కదా మరి. సో లంచ్ తర్వాత కానీ హెవీ మీల్ తర్వాత ఇస్ వాట్ ఐ వుడ్ అడ్వైస్ అన్నమాట. జీరా సోడా కూడా తాగుతూ ఉంటారు. అవును, చాలా బాగుంది స్మెల్, చూడండి చాలా బాగుంది స్మెల్. ఎస్, ఇది జీరా సోడా లాగే అనిపిస్తుంది మ్యామ్, ఎందుకంటే మీరు నిమ్మకాయ కూడా యాడ్ చేస్తారు కదా, అంతే. సో అందువల్ల ఆ టేస్ట్ బాగుంటుందని. ఉత్తి జీరా నీళ్ళు తాగమంటే చాలా మంది తాగరు. Yes. అది ఆ టేస్ట్ పట్టే కదా మనం కూడా వెళ్తాము. Hmm. ఇప్పుడు భోజనం కూడా ఎక్కువ తినేస్తాం అంటే అది బాగుందంటే ఒక 2 ముద్దలు ఎక్కువ తింటాం. అవును, భోజనం తర్వాత తీసుకోవాల్సిన టీ ఇది, టీ. జీరా టీ. అవును. జీరా టీ ప్రిపరేషన్ అనేది చాలా బాగుంది. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా తక్కువనే. తక్కువ అండ్ తక్కువ టైం కదా, అవును. అన్ని ఇంట్లో ఉండే వస్తువులే కదా. ఎస్, చాలా చక్కటి టీ మాకు పరిచయం చేశారు మ్యామ్. సో దీంట్లో అన్ని ఉన్నాయి, పసుపు ఉంది, సో లెమన్ ఉంది, జీరా వైటమిన్ సి, కూడా థైమాల్, మనకి కర్కమిన్, యా Yeah. అన్ని ఉన్నాయి. ఇమ్యూనిటీని బూస్ట్ చేసేవే. సో ఇది ఒక మ్యాజిక్ డ్రింక్ లాగా కూడా తాగొచ్చు తాగొచ్చు general గా. తప్పక. సో వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వాళ్ళైతే ప్రతిరోజు తీసుకోవాలని అసలు కోరుకుంటున్నాను. మామూలుగా హాట్ వాటరే మనం వెయిట్ లాస్ కి చెప్తూనే ఉంటాం కదా. అవును, ఆబ్వియస్లీ. సో ఆ హాట్ వాటర్ తాగడంలో తప్పేం లేదు కదా, తప్పని కదా, అసలు మంచిది కదా మన శరీరానికి. మనకు మంచిది అంటే మనమే తాగుతాం కదా. అండ్ ఎస్పెషలీ డైజెషన్ కంటే, బికాస్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు హెవీగా తినేసి మళ్ళీ నెక్స్ట్ మీల్ ఎలా తినాలి, మనకి ఫుల్ గా ఉంది, స్టమక్ ఫుల్ గా ఉంది అన్నప్పుడు కూడా ఈ డ్రింక్ తాగాలి. మంచి డ్రింక్ ని మాకు పరిచయం చేశారు. సో అందరు కూడా ఈ మ్యాజిక్ డ్రింక్ ని ప్రయత్నించాలని కోరుకున్నాం. చూడండి ఎంత బాగుంది, చూడడానికి Yes. కూడా చాలా బాగుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. మనం హనీ అలాంటివి ఏమీ యాడ్ చేయం. ఎందుకు హనీ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఈ జీరాది ఇది పోతుంది కదా, దాని టేస్ట్ పోతుంది. సో ఇది సాల్ట్ యాడ్ చేయడం కూడా, బికాస్ జీరా టేస్ట్ కూడా పైకి వస్తుంది ఏ సాల్ట్ యాడ్ చేసినప్పుడు, అండ్ ఎస్పెషల్లీ నిమ్మకాయ యాడ్ చేసినప్పుడు కొంచెం పైకి వస్తుంది అది, ఎందుకంటే జీరా టేస్ట్ కూడా మనకి రావాలి. ఇప్పుడు వాడినవన్నీ టేస్ట్లో వస్తాయి అన్నమాట మనకి. అదే మనం హనీ యాడ్ చేస్తే దీనికి సెట్ అవ్వదు మళ్ళీ. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చక్కటి డ్రింక్ మాకు పరిచయం చేశారు. సో అందరు కూడా ప్రయత్నించాలని కోరుకున్నాం. షూర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.